దీన్ని మనం ఇంగ్లీష్‌లో స్టార్ ఫ్రూట్ అంటాం. చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చివి కోసుకొని మనం కొంచెం ఉప్పు, కారం పెట్టుకొని తింటారు. ఉప్పు కన్నా సైంధవ లవణం, మిరియాల పొడి. దీని గురించి మనం వివరాలు తెలుసుకోవడానికి ఆయుర్వేదం సుధాకర్ రెడ్డి గారు. ఏమండి సుధాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మీరు అప్పారావు గారితో ఎంతకాలంగా ట్రావెల్ అవుతున్నారు? 12 సంవత్సరాలుగా ట్రావెల్ 12 సంవత్సరాలుగా ట్రావెల్ అవుతూ మళ్ళీ ఇప్పుడు నన్ను నాకు అంటగట్టారు ఆయన్ని. అంతేనా? అద్భుతమైనటువంటి వనంలోకి అంటే తీసుకొచ్చారు. మెయిన్ గా బేసిక్ గా మనం ఈ ఆర్గానిక్ ని మనం బాగా అందరూ కూడా అలవాటు చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆర్గానిక్ కాదండి, ఆహారాన్ని ఔషధంగా మార్చాలి. ఔషధంగా ఔషధాలు మింగుతూ ఆరోగ్యం కోసం ఎదురు చూస్తున్నాం. ఔషధాల్లో ఆహారం లేదు, ఆహారంలో ఔషధం ఉంది అని చెప్పాలని మీ ప్రయత్నం. అంతే. అప్పారావు గారు జీవన విధానాన్ని అనుసరిస్తూ ఆయన ఎలా మనం కూడా అయితే ఆ స్టైల్లో మనం మారాలి. మనం కూడా ఎంత ఏజ్ వచ్చినా కూడా రోగాల బారిన పడకుండా ఉండాలని ప్రతి వాళ్ళు చిన్న ఆశ. అదే నేను అంటే మీరు నాకు పరిచయం అయిన తర్వాత అశ్వగంధ గాజు బాటిల్ ఇచ్చారు. ఆ గాజు బాటిల్ అశ్వగంధ వాడేసిన తర్వాత ఖాళీగా ఉంది, దాంట్లో వేరే వాడుతున్నాం. అప్పుడప్పుడు గుర్తొస్తుంటారు అశ్వగంధ. మళ్ళీ నిన్న మొన్న పంపించారు, చాలా అవును. సంతోషం. అద్భుతమైనటువంటి ఉద్యానవనంలోకి తీసుకొచ్చారు. నమస్తే. ఇక్కడ చాలా రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. ఇందులో ప్రధానంగా దీని గురించి ఏమైనా చెప్తారా మీకు ఇది తెలిసి? మామూలుగా అయితే సింగపూర్ నుంచి వచ్చిందండి ఈ వెరైటీ. మలేషియా బ్రీడ్ ఇది. వాళ్ళు ఏంటంటే స్నాక్స్ బదులు చిన్న చిన్న ముక్కల కింద కత్తిరించి కొంచెం సైంధవ లవణం, కారం కలిపి అంటే మిరియాల పొడి కలిపి తీసుకుంటారు. తీసుకుంటే వాళ్ళు ఏంటంటే మౌత్ అల్సర్స్ రాకుండా ఉండి, ఇది విటమిన్ సి ఉంటుంది. దీనివల్ల కంటికి, పంటికి, చర్మానికి రిజల్ట్ ఉంటుందండి. బాగా తేజస్సుని తెస్తుంది. దాంతో పాటు దీనికి ఉన్న గుణం అంటే కొన్ని చోట్ల చారు కింద కాసుకుంటారు. మన చింతపండు బదులు ఆల్టర్నేటివ్ గా చారు కింద కాసుకుని, ఈ చారు చాలా ఎక్సలెంట్ గా ఉంటది. మా తాతయ్య గారు ఒక ఆయన ఉండేవారు, దీంతోనే చారు కాసుకుని రోజు తిని 90 సంవత్సరాలు బతికారు ఆయన. అంటే ఇది ఎప్పటి నుంచి ఉంది? ఫ్రూట్ కాదు, ఇప్పుడు నాకు వచ్చింది కాదు. తెలిసింది నా చిన్నప్పటి నుంచి అంటే అవును. నాటి అంటే 44 నాకు years. మా చిన్నప్పుడు చదువుకునే టైంలో కమరచికాయ 44 years అండి. ఇంటర్వెల్ నాకు ఎప్పుడు 10వ సంవత్సరంలో తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఉందో. చెప్పండి. అంటే ఎప్పుడో ఎప్పుడో వచ్చేసింది ఉంది. మన భారతదేశానికి. దీన్ని ఆయన చారు కింద కాసుకుని రోజు చారు రూపంలో ఇంటేక్ చేసేవారు. ఈ చారు కూడా ఎక్సలెంట్ గా ఉంటదండి. సూపర్ సూపర్. అంటే మరి ఇది ఇందులో విటమిన్ సి ఉంటది కదా, మరగబెడితే సి తగ్గే విటమిన్ సి మరగబెడితే తగ్గుతుంది. అంటే మనం ఉసిరికాయని విటమిన్ సి ఎక్కువ అంటే ఉంటుంది. కొంతమందికి డైరెక్ట్ తీసుకుంటే, కొంతమందికి కడుపులో ఏదైనా కొన్ని ఇరిటేషన్స్ ఉంటే అది మరగబెట్టడంలో పోతాయండి. కొంచెం అంటే మరి ఎక్కువ మరగబెట్టకూడదు, కొంచెం అంటే పచ్చి పులుసులా పెట్టుకోలేము. పచ్చి పులుసులో పెట్టుకోవాలి. సెమీ అంతే చారు. అండి. ఎక్కువగా బాయిల్ చేయకుండా పచ్చి పులుసుగా పెట్టుకోవాలి. ఇది తినడం వల్ల దీంట్లో ఫైబర్ ఉంటుంది వల్ల మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. చాలా చూసారు రంగు బంగారు మంచి రంగు. సువర్ణ వర్ణం అనుకోవచ్చు, హిరణ్య వర్ణం. దాంతో విచిత్రం ఏంటంటే బస్తాలు యూరియాలు పోసేస్తారు ఎక్కడైనా కూడా. ఇది న్యాచురల్ గా ఇంత సైజు రావడం అన్నది అసలు ఈయన మిరాకిల్. దుక్కి దున్నడం కూడా కరెక్ట్ కాదు అంటున్నాడు ఆయన అప్పారావు. అవునండి. దుక్కు కూడా దున్నించుకుంటే అలా ఇక్కడ వచ్చిందే పెరిగి ఇక్కడే జీర్ణం అయిపోయి ఇదే పంటకు ఎరువుగా మారి డీకంపోజ్ ఎరువు కింద మారుతుంది. మారుతుంది. చాలా ఒకటి కాదండి, 100 రకాలు పైన ఉన్నాయి ఇక్కడ ఫ్రూట్స్ అన్ని కూడా. ఈ దగ్గరలో 150 రకాల వనమూలికలు ఉన్నాయండి. అప్పుడప్పుడు మాకు ఆయుర్వేదంలో దొరకనప్పుడు ఈయన దగ్గరికే ఆయన దూరం పరిగెట్టుకు వస్తామండి. ఇది నిజంగా అప్పారావు గారు 15 ఏళ్లగా ఈ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 11 ఎకరాల్లో ఆయన ఆరోగ్యంగా జీవిస్తూ ఈ ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని తెలియజెప్పాలని ప్రయత్నం నిజంగా అభినందనీయం. ఇక్కడికి అవకాశం ఇచ్చి ఈరోజు ఈ వనానికి వచ్చే అవకాశం ఇచ్చి మాతో అద్భుతమైనటువంటి ఆహారం పెట్టారు. పంక్తి భోజనం తిన్నాం, ఆరోగ్యకరమైనటువంటి ఆర్గానిక్ కాయగూరలతో అంటే చేసినటువంటి. మనతో ఎండ కన్నా మన పిల్లలకి, భావితరాలకి ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నది అందరికి ఒక చదువు ఎలాగో ఇది ఒక హ్యాబిట్ కింద మారాలని. అంటే మీరు కోట్లు సంపాదించిన, పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన, అవి ఏవి కూడా వాళ్ళ ఆరోగ్యానికి కానీ వాళ్ళ అభివృద్ధికి కానీ దోహదం చేయవు. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి వనాలు, తోటలు, పంటలు ఇవే భావితరాలకి ఐశ్వర్యాన్ని ఇస్తాయి. పెద్ద పెద్ద బిల్డింగులు, కోట్లు, కార్లు కాదు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే వీకెండ్స్ని ఇలాంటి ఉద్యానవనాల్లో అంటే ఇక్కడ ఆయన ఏమన్నా అవకాశం ఇస్తారా అందరూ చూడడానికి? అంటే ఒక 15 days ఒకసారి అవకాశం ఇస్తారు. 15 రోజులకు ఒకసారి ఇక్కడికి వచ్చి అదే ఆర్గానిక్ క్లాసులు కూడా అటెండ్ అవ్వచ్చు. ఓ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎలాగా బిల్డ్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒక 15 రోజులకు ఒకసారి. ఈ షాప్ ఎక్కడ ఉంది అన్నారు? ఇది ఆయన కుకట్పల్లిలో ఉందండి. కుకట్పల్లిలో టెంపుల్ బస్ స్టాండ్. టెంపుల్ బస్ స్టాప్ లో ఉంది. ఆయన అన్ని ఆర్గానిక్ సీజనల్ బేస్డ్ ఫ్రూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి ఆయన. ప్లస్ దాంతో పాటు ఆయనకి 30 సంవత్సరాల పూర్వ ఆయుర్వేద అనుభవం కూడా ఉంది. వంశిక ఆయన దగ్గర కొన్ని బాటిల్స్ అవి చూశాను. ఆ గుళికలు చేస్తున్నారు. ఇక్కడ దొరికినటువంటి వనమూలికల్ని గుళికలుగా చేస్తున్నారు. ఇదండి
అద్భుతంగా ఆహారమే ఔషధంగా మార్చుకునేటువంటి ప్రక్రియ నేర్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీ సమయాన్ని సినిమాలకి, షికార్లకి కాకుండా శని, ఆదివారాలు టెంపుల్ బస్ స్టాండ్‌కి వెళ్ళి ఆయనతో మాట్లాడి అప్పారావు గారి అనుభవాలను తెలుసుకొని ఇంకో విషయం మీకు ఆ మాటకి అడ్డం పడుతున్నాను. ఎవరైతే వాళ్ళ ఆర్గానిక్ ఫార్మింగ్ చేద్దారనుకున్నారో ఒక 10 రోజుల ముందు రిజిస్టర్ అయితే వాళ్ళకి ఎటువంటి నష్టం రాకుండా మనం గైడ్ చేసే అవకాశం ఉంటుందండి. సంతోషం. ఎందుకంటే చాలా మంది ఆవులు పెట్టుకుని ఎలా పెంచుకోవాలో తెలియక నష్టపోతున్నారు. వాళ్ళకి రాంగ్ గైడెన్స్ కాకుండా ఒక మంచి గైడెన్స్ ఇచ్చే అవకాశం అయితే మా సైడ్ నుంచి మీరు కూడా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే అవకాశం అందరికీ కల్పిద్దామండి. తప్పకుండా తప్పకుండా ప్రకృతి వైపు మనిషి జీవనాన్ని మార్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందరూ కూడా ఈ సదవకాశాన్ని వినియోగించుకొని మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకొని ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సూర్యస్